మిడిల్ ఈస్ట్ లో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత రాజకీయాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇరాన్ అధినేత ఖమేనీ మరణంపై ఢిల్లీ వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీ సర్కార్ మౌనంపై కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉండగా బీజేపీ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అసలు ఈ అంతర్జాతీయ రగడ వెనుకున్న అసలు రాజకీయం ఏంటి? ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ హత్యపై ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలంటూ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఒక దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి దాడులు చేస్తుంటే భారత్ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మరోవైపు సోనియా గాంధీ సైతం కేంద్ర వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో వాజ్పేయి వంటి నేతలు ఇరాన్తో చారిత్రక సంబంధాలు బలోపేతం చేస్తే నేడు మోదీ సర్కార్ ఆ వారసత్వాన్ని తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఇజ్రాయెల్తో దోస్తీ కోసం ఇరాన్ను విస్మరించడం వ్యూహాత్మక తప్పిదమని, గ్లోబల్ సౌత్ నాయకుడిగా ఎదగాలనుకునే భారత్ ఇలాంటి కీలక సమయంలో మౌనం వహించడం వల్ల దేశ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. అంతర్జాతీయ దౌత్యం అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదని, బాధ్యతాయుతమైన ప్రభుత్వం తన ప్రజల ప్రయోజనాల కోసం సంయమనం పాటిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఖమేనీ మరణంపై రాద్ధాంతం చేస్తోందని, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిగినప్పుడు మౌనంగా ఉన్న వీరికి ఇప్పుడు నైతికత గుర్తొచ్చిందా అంటూ బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. ఇరాన్ గతంలో పాకిస్తాన్ కు సహకరించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అటు మోదీ సర్కార్ శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతుండగా ప్రతిపక్షాలు మాత్రం నైతిక స్పష్టత కావాలని పట్టుబడుతున్నాయి.